తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు మహిళా నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, అంగన్వాడీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు గడ్డం లక్ష్మీ సామ్రాజ్యం, టీడీపీ గుంటూరు పార్లమెంటు కార్యదర్శి తెనాలి మాణిక్యం, తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు ఓట్ల దుర్గా మల్లేశ్వరి, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షురాలు వాసా పద్మ, తెలుగు మహిళ మంగళగిరి మండల అధ్యక్షులు గడ్డిపాటి అపర్ణ, తాడేపల్లి పట్టణ అధ్యక్షురాలు అన్నే కుసుమ, తాడేపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కాటాపత్తుని నిర్మల, తెలుగు మహిళ మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి ఇండ్ల రజని, తెలుగు మహిళ మండల ప్రధాన కార్యదర్శి అప్పల శాంతి, అంగన్వాడీ సెల్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ దివిలక్ష్మి, మహిళా నేతలు రావుల సురేష, అన్నపూర్ణ, జయలక్ష్మి, అరుణ, రామలక్ష్మి, శ్రీకన్య, జయశ్రీ, శ్రీలక్ష్మి, నీలోఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, టీడీపీ దుగ్గిరాల మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరికీ ఎంతో ఉన్నత స్థాయిని కల్పించారు. మహిళల పట్ల ప్రేమ అనురాగం చూపిస్తూ వాళ్ళ ఎదుగుదలని లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు కానివ్వండి, విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పేరుతో 2 పథకాలను కూడా అమలు చేయబోతున్నారు. దాని ద్వారా 10,000 నుంచి 1,00,000 వరకు కూడా లోను సౌకర్యం కల్పించడంలో నారా లోకేష్ బాబు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ రానున్న రోజుల్లో మహిళ ఇంకా పెద్ద ఎత్తున ఎదుగుదలకు కృషి చేస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో శ్రీశక్తి పేరుతో మహిళలందరికీ కూడా ఆర్థిక చేయూతను అందించి మహిళలందరినీ ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. మహిళలందరూ కూడా ఆయన అండదండలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి ఆయన మంచి మంచి ఆశయాలతో ముందుకెళ్ళబోతున్నారు. అలాగే మంగళగిరి టైమ్స్ ఛానల్ని పెట్టి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళలు అంటేనే, మహిళ అంటేనే ఒక శక్తి, ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత. ఆ జగన్మాతకున్నంత ఓర్పు, జగన్మాతకున్నంత సహనం, అలానే క్షమ, దయ అన్నీ మహిళల్లో ఉంటాయి. అవన్నిటిని కూడా ఒక ఒక పౌరుడిగా, ఒక పిల్లల్ని తీర్చిదిద్దే విధి విధానంలో వాళ్ళ ఓర్పు, సహనం అక్కడే కనిపిస్తుంది. ఒక పిల్లవాడిని పెంచాలన్నా, ఒక అమ్మాయిని పెంచాలన్నా కూడా వాళ్ళ ఓర్పు, సహనంతో వాళ్ళ భవిష్యత్తు పిల్లలకి ఎలా మంచి చెడులు చెప్పుతూ ఒక తల్లిగా, ఒక గురువుగా ఫస్ట్ స్టార్ట్ చేసేది అమ్మ నుంచి అన్ని ఆప్యాయత, అనురాగం అన్ని అందించుకుంటూ పిల్లలకి భవిష్యత్తుకి పనికొచ్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దే తల్లికి మన అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తల్లికి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా అన్ని రకాలుగా బాధ్యతలను నిర్వర్తిస్తూ, అలానే అన్ని రంగాలలో మహిళ ముందుంది అనే దానికి మన ఇప్పుడు ఉన్న మహిళలను చూస్తుంటే తెలుస్తుంది. మహిళ అన్ని రంగాల్లో ఏదైనా సాధిస్తుంది అనే దానికి నిదర్శనం మహిళ యొక్క ఓర్పు, సహనమేను. అదేవిధంగా మన నారా లోకేష్ గారి ఐటీ శాఖ మంత్రులుగా మంగళగిరి నియోజకవర్గ మహిళలందరికీ కూడా స్వయం ఉపాధి కార్యక్రమంలో స్త్రీ శక్తి రూపంలో మిషన్లు నేర్పించి, మిషన్లు ఎంతో 4-5 వేల మందికి నేర్పించి, కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించినందుకు లోకేష్ గారికి మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మహిళలకి ఓదార్పు అండ్ సహనం, భయము, ఓర్పు ఇచ్చే విధంగా మహిళలు కూడా ఉండాలని చెప్పేసి, మహిళలకు కూడా ఒక ధైర్యాన్ని, భయం పోగొట్టే విధానాన్ని ఇచ్చిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ఎస్ భవన్లో ఆరుద్ర భూలక్ష్మి గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు ఆస్తిలో వాటా హక్కు ఇచ్చిన, ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత శక్తి పెంపొందించిన, ఈరోజు మొన్న 2024 ఎలక్షన్లో మేనిఫెస్టోలో స్త్రీలకి అగ్రపీఠం వేస్తూ తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, అన్నీ కూడా ఫ్రీ బస్సు కానీ అన్ని మహిళలకి పెద్దపీట వేస్తూ పథకాలు పెంపొందించడం, ముఖ్యంగా భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు మహిళా మనులు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందించడం, అలాగే హెరిటేజ్ సంస్థను నిర్వహించడం, ఇలా పలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, మమ్మల్ని కూడా దానిలో భాగస్వాములు చేయడం. ఈరోజు నియోజకవర్గంలో లోకేష్ గారు శ్రీశక్తి ద్వారా కుట్టు శిక్షణను ఇప్పించడంతో పాటు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు ముఖ్యంగా నియోజకవర్గంలో కూడా మహిళా మనులకు పెద్దపీట వేస్తూ, అలాగే మా మండలంలో మండల పరిషత్ చైర్మన్ అయ్యి మెజారిటీ వచ్చినప్పటికీ జబీన్ గారికి ఎంపీపీ పదవి రాకుండా గత ప్రభుత్వం అడ్డుకుంటే, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆవిడకి హజ్ కమిటీ మెంబర్గా ఎంపీపీ పదవిని ఇచ్చిన ఘనత లోకేష్ గారికే చెందుతుంది. యార్డ్ చైర్మన్గా ఒక ఉన్నం ఝాన్సీ గారిని ఆసియాలోనే అతిపెద్ద యార్డ్ అయిన చరిత్ర కలిగిన దానిలో దళిత బిడ్డ అయిన మా ఝాన్సీ గారికి యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చిన, ఈరోజు నేను మండల పరిషత్గా ఉన్నా. మా ఆరుద్ర భూలక్ష్మి గారు, అలాగే తమ్మిశెట్టి జానకీదేవి గారికి ఉన్నత పదవులు ఇచ్చారు అంటే, ఆ రోజు తాతగారు ఎలా అయితే మహిళల్ని ముందుకు తీసుకువెళ్తూ మహిళా సాధికారతని గౌరవించారో, ఈరోజు తాతకి తగ్గ మనవడిగా తండ్రి బాటలో నడుస్తున్న లోకేష్ గారు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ అనురాధ గారిని ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ఆయన యొక్క గొప్పతనం. ఈ అన్ని సాధించడం ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. మహిళలకి సముచిత స్థానం, గౌరవం కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడూ కూడా మహిళలందరం కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని గర్వంగా చెప్పుకుంటున్నాం.